Hi TSAT viewers. Today we are discussing old map places in news. Question and answer with explanation for all TSPSC competitive exams, especially Group 1. First question. 𝗧𝗦𝗔𝗧 gas crater recently seen in news. Option A, Turkmenistan. Option B, Nepal. Option C, China. Option D, Iran. So 𝗧𝗦𝗔𝗧 gas. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఉన్నది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. సో ఇది ఎక్కడ ఉందంటే ఈ గ్యాస్ క్రాటర్ అనేది 𝗧𝗦𝗔𝗧 గ్యాస్ క్రాటర్ అని తుర్కమెనిస్తాన్లో రీసెంట్గా ఇది న్యూస్లో చూసాం మనం. సో మ్యాప్ పాయింటింగ్లో చూస్తే సో ఎందుకు న్యూస్లో ఉన్నదంటే తుర్కమెనిస్తాన్ హ్యాస్ డిసైడెడ్ టు ఫైండ్ ఏ వే టు ఎక్స్టెండింగ్ ఏ ఫైర్ ఇన్ హ్యూజ్ న్యాచురల్ గ్యాస్. సో హ్యూజ్ న్యాచురల్ గ్యాస్లో ఒకటి మిక్సర్ ఆఫ్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ అండ్ హీలియం. సో ఈ 𝗧𝗦𝗔𝗧 గ్యాస్ క్రాటర్ని గేట్వే టు హెల్ కూడా అంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. రేపు మనం కరెంట్ అఫేర్లో రావచ్చు డైరెక్ట్గా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గేట్వే టు హెల్ అంటే 𝗧𝗦𝗧 గ్యాస్ క్రాటర్. సో ఇది ఎక్కడ ఉందంటే తుర్కమెనిస్తాన్. సో తుర్కమెనిస్తాన్ ఇది తుర్కమెనిస్తాన్ కంట్రీ 𝗧𝗦𝗧 గ్యాస్ క్రాటర్. సో దీని ఏంటంటే మనం రీసెంట్గా సీనియర్ న్యూస్లో చూస్తే మనకు కరెంట్ అఫేర్లో 𝗧𝗦𝗧 గ్యాస్ క్రాటర్. సో గేట్వే టు హెల్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ రీసెంట్గా న్యూస్లో ఉన్నది. సో మనం తుర్కమెనిస్తాన్ బార్డర్ చూస్తే ఒకటి ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ అండ్ ఇరాన్, పైన ఉజ్బెకిస్తాన్. సో దీస్ ఆర్ ద కంట్రీస్ బార్డర్ టు తుర్కమెనిస్తాన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. చెర్నోబైల్ న్యూక్లియర్ ప్లాంట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఆప్షన్ ఏ ఉక్రెయిన్. ఆప్షన్ బి రష్యా. ఆప్షన్ సి USA. ఆప్షన్ డి కెనడా. సో చెర్నోబైల్ న్యూక్లియర్ ప్లాంట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, మనకు కరెంట్ అఫైర్స్లో ఉంది అండ్ మన ఉక్రెయిన్ ఆన్సర్ దీనిది. సో మనం దీనికి చెర్నోబైల్ న్యూక్లియర్ ప్లాంట్ దాంతోపాటు మనం చెర్నోబైల్ డిజాస్టర్ కూడా మనం విన్నాం. దీని గురించి డిస్కషన్ ఫర్దర్గా మన జియోగ్రఫీలో డిస్కస్ చేస్తాము. సో చెర్నోబైల్ న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే ఉక్రెయిన్లో ఉంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఉన్న న్యూస్, రీసెంట్ న్యూస్. సో రీసెంట్లీ ఏంటంటే రష్యన్ ట్రూప్స్ క్యాప్చర్ ద చెర్నోబైల్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ నార్థన్ ఉక్రెయిన్. సో రష్యన్ ట్రూప్స్ రీసెంట్గా ఆన్గోయింగ్ వార్ జరుగుతుంది కదా. సో రష్యన్ ట్రూప్స్ ఎందుకు క్యాప్చర్ ద చెర్నోబైల్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ నార్థన్ ఉక్రెయిన్. సో మ్యాప్ పాయింటింగ్ చూస్తే మనకు ఉక్రెయిన్ గురించి చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఉక్రెయిన్ క్యాపిటల్ ఏమో క్యూ. సో ఇటు చూస్తే మన రష్యా బార్డర్ అండ్ బెలారస్ బార్డర్, పోలాండ్ బార్డర్, రొమేనియా బార్డర్, మాల్డోవా. సో కొన్ని మన క్వశ్చన్ కూడా రావచ్చు. సో విచ్ ఈజ్ బార్డర్ టు ఉక్రెయిన్ అంటే చూస్తే మనం బ్లాక్ సీ. మనం ఆల్రెడీ బ్లాక్ సీ గురించి డిస్కస్ చేసాము. సీ ఆఫ్ ఓజస్ కూడా మనం డిస్కస్ చేసాము. ఇది క్రిమియా రీజన్ ఎంత. సో మనం క్రిమియా రీజన్ కూడా పార్ట్ కూడా మనం డిస్కస్ చేసాము. అండ్ దిస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఉక్రెయిన్ గురించి. సో ఉక్రెయిన్ గురించి వచ్చేది లుహాన్స్క్, దీని గురించి మనం డిస్కస్ చేసాము. డొనెట్స్క్ గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ మారియోపోల్, దీస్ ఆర్ ద సిటీస్ ఇన్ ఉక్రెయిన్. సో ఇవి మనకు చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంది. మెయిన్ సిటీస్ అండ్ మెయిన్ ఉన్న రీసెంట్గా న్యూస్. సో ఇదంతా ఉక్రెయిన్ అంతా కంప్లీట్గా మన న్యూస్లో ఉంది కాబట్టి మనకు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. సో ఉక్రెయిన్ క్యాపిటల్ క్యూ. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ ఏమో చెర్నోబైల్ న్యూక్లియర్ ప్లాంట్. సో ఇది ఎక్కడ ఉందంటే ఉక్రెయిన్లో ఉన్నది. సో ఉక్రెయిన్ బార్డర్ కంట్రీస్ రష్యా, బెలారస్, పోలాండ్, రొమేనియా, మాల్డోవా. సో ఉక్రెయిన్ కంట్రీ బార్డర్స్ సీస్ ఏమో బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ ఓజో. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం సిటీస్ ఆఫ్ ఉక్రెయిన్ చూస్తే మనకు లుహాన్స్క్ ఒకటి, డొనెట్స్క్ ఒకటి అండ్ మారియోపోల్ ఒకటి. సో ఇవి ఇంపార్టెంట్ సిటీస్. అండ్ దాంతోపాటు మనం లివ్ అని ఇక్కడ. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ సిటీస్. సో దీస్ ఆర్ ద సిటీస్ ఆఫ్ ఉక్రెయిన్. సో చాలా వరకు మనం ఉక్రెయిన్లో ఉన్న ప్రతి సిటీస్ తెలుసుకుంటే మనకు రేపు కరెంట్ క్వశ్చన్లో కూడా మ్యాప్ పాయింటింగ్లో కూడా మనం ఆన్సర్ చేసి 100% మనకు బిట్ వస్తే మనకు ఆన్సర్ చేయగలుగుతాం మనం. నెక్స్ట్ క్వశ్చన్. సొలొమన్ ఐలాండ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఆప్షన్ ఏ పసిఫిక్ ఓషియన్. ఆప్షన్ బి ఇండియన్ ఓషియన్. ఆప్షన్ సి సౌత్ చైనా సీ. ఆప్షన్ డి అట్లాంటిక్ ఓషియన్. సో సొలొమన్ ఐలాండ్ ఇది రీసెంట్లీ న్యూస్లో ఉన్నది. సో ఈ ఓషియన్లో ఉందంటే పసిఫిక్ ఓషియన్. సో మనం డైరెక్ట్గా వెళ్ళడం మనకు క్వశ్చన్ రావచ్చు, ఈ ఐలాండ్ ఎక్కడ ఉన్నదంటే సొలొమన్ ఐలాండ్
పసిఫిక్ ఓషన్. సో మ్యాప్ పాయింటింగ్లో చూస్తే మనం దిస్ ఇస్ సొలొమన్ ఐలాండ్. ఈ సొలొమన్ ఐలాండ్ దానికి సౌత్ సైడ్ చూస్తే మనకు కోరాల్ సీ ఉంది అండ్ ఇటు పసిఫిక్ ఓషన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తువాలు అని ఇక్కడ ఐలాండ్, ఫీజీ ఇక్కడ ఉన్నది, అండ్ వనౌట్ అని న్యూ కాలిడోనియా ఫ్రాన్స్ది, అండ్ పాంపువా న్యూ గినియా. సో ఇది దగ్గర ఇండోనేషియా దగ్గర. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇలా కరెంట్ అఫైర్స్లో మనం ప్రిలిమ్స్లో మన గ్రూప్ 1 అయినా గ్రూప్ ఇలాంటి 100% వచ్చే ఛాన్సెస్ ఉంది ఇలాంటి క్వశ్చన్స్. సో సొలొమన్ ఐలాండ్ ఎక్కడ ఉందంటే పసిఫిక్ ఓషన్. సో నియర్లీ పాంపువా న్యూ గినియా దగ్గర. అండ్ కోరాల్ సీ కూడా నార్త్ సైడ్ ఏమో పసిఫిక్ ఓషన్ ఉంటే కంప్లీట్ ఉంటే కోరాల్ సీ కూడా దాని దగ్గర ఉన్నది. సో కోరాల్ సీ ఎక్కడ అంటే ఆస్ట్రేలియా సొలొమన్ ఐలాండ్ బిట్వీన్ ఉన్నది. సో ఇది ఇంపార్టెంట్. సో ఆస్ట్రేలియా అండ్ సొలొమన్ ఐలాండ్ మధ్యలో కోరాల్ సీ ఉన్నది అండ్ పాంపువా న్యూ గినియా దగ్గర. సో ఇలా కూడా మనకు అడిగే ఛాన్సెస్ క్వశ్చన్ ఉంది మనకు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సైక్లోన్ 𝗵𝗫 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. ఆప్షన్ ఏ మడగాస్కర్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి పాకిస్తాన్. సో నార్మల్గా ఏంటంటే చైనాలో వరకు మనం సైక్లోన్ చూడము. సో ఈ టెంపరేట్ రీజన్లో ఉంది కాబట్టి. సో నార్మల్ మనం ఈ మధ్య మనం చాలా వరకు ఎక్కువ న్యూస్లో ఉన్న కంట్రీ ఇన్ సైక్లోన్ చూస్తే మడగాస్కర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా 𝗵𝗫 అనేది సైక్లోన్ ఒకటి వచ్చింది. సో ఈ ఎందుకు న్యూస్లో ఉందంటే మడగాస్కర్ కంట్రీ బ్యాక్ టు బ్యాక్ 4 సైక్లోన్ ఫేస్ చేసింది ఇప్పుడు. సో అందులో ఫస్ట్ ఏంటంటే 𝗬𝗫 ఒకటి ఫస్ట్ వన్, సెకండ్ ట్రోపికల్ స్టార్మ్ డుమాకో 3, ఫోర్త్ వన్ 𝗵𝗫. ఇది రీసెంట్లీగా 4th సైక్లోన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు అడిగే ఛాన్సెస్ కూడా క్వశ్చన్స్లో ఉన్నది. సో సైక్లోన్ 𝗬𝗫 వన్ ఆఫ్ ద స్టార్మ్ హ్యాడ్ స్ట్రక్ ద ఐలాండ్, ట్రోపికల్ స్టార్మ్ అనా, ట్రోపికల్ స్టార్మ్ డుమాకో, సైక్లోన్ 𝗵𝗫 రీసెంట్లీ 4th సైక్లోన్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అసలు సైక్లోన్ గురించి మనం టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో సైక్లోన్ అంటే ఏమిటి? సో సైక్లోన్ ఏంటంటే రాపిడ్ ఇన్వార్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ లో ప్రెజర్ ఏరియా. సో నార్మల్గా ఇప్పుడు మనం ఇండియా చూస్తే సో ఇది బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ. సో ఇక్కడ ఏంటంటే సైక్లోన్స్ ఆర్ ర్యాపిడ్ ఇన్వార్డ్ ఎయిర్ సర్క్యులేషన్. సో ఇన్వార్డ్ ఎయిర్ సర్క్యులేషన్ లో ప్రెజర్ ఏరియా ఇదంతా. సో లో ప్రెజర్ ఏరియా. The air circulates in anti-clockwise direction in northern hemisphere. So, ఇది ఈక్వేటర్, పైన నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. సో ద ఎయిర్ సర్క్యులేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడేమో యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది ఎయిర్ సర్క్యులేషన్, అండ్ సదర్న్ హెమిస్ఫియర్ ఏమో క్లాక్ వైజ్ సైక్లోన్ చూస్తే. సో ఎయిర్ సర్క్యులేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ క్లాక్ వైజ్ ఇన్ సౌదర్న్ హెమిస్ఫియర్. సో నార్థన్ హెమిస్ఫియర్లో ఏమో యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది అండ్ సౌదర్న్ హెమిస్ఫియర్ ఏమో క్లాక్ వైజ్ ఉంటుంది. సో ఇండియా అనేది మన కంట్రీ అండ్ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అయితే ఇప్పుడు ఉన్న సైక్లోన్స్ ఏంటంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నది. సో నార్థన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అది ఎయిర్ సర్క్యులేట్ అయ్యేది. సో ఎయిర్ సర్క్యులేట్ అయ్యేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ నార్థన్ హెమిస్ఫియర్ ఏమో, అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏమో సౌదర్న్ హెమిస్ఫియర్. సైక్లోన్స్ ఆర్ యూజువల్లీ అకాంపనీడ్ బై వైలెంట్ స్టార్మ్. సో మనం సైక్లోన్ వచ్చినప్పుడు ఏంటంటే బ్యాడ్ వెదర్ ఉంటుంది అండ్ వైలెంట్ స్టార్మ్స్ ఉంటుంది. సో మనం హుదూద్ తుఫాన్ కూడా చూసాము వైజాగ్లో. సో అప్పుడు చాలా వరకు మనం వైలెంట్గా స్టార్మ్ చూసాము అండ్ బ్యాడ్ వెదర్ ఉండే ఆ టైంలో. సో ఈ వర్డ్ సైక్లోన్ అనేది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. సో మన క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు. సో వర్డ్ సైక్లోన్ అనేది డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్. మీనింగ్ ఏంటంటే కాయిల్స్ ఆఫ్ స్నేక్ అంటారు దీన్ని. సో ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది కొన్ని క్వశ్చన్గా. సో ద వర్డ్ సైక్లోన్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. సైక్లోన్స్ మీనింగ్ ఏంటంటే కాయిల్స్ ఆఫ్ స్నేక్. సో ఇట్ వాస్ కాయిన్డ్ ఎవరంటే హెన్రీ పెడింగ్టన్. సో ఇది కూడా మనం అడిగే ఛాన్సెస్ ఉంది. సో సైక్లోన్ అనే మీనింగ్ దానికి కాయిల్స్ ఎవరంటే హెన్రీ పెడింగ్టన్. సో బికాస్ ఆఫ్ ట్రోపికల్ స్టార్మ్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. సో ట్రోపికల్ స్టార్మ్స్ అనేది మనం బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీలో అపియర్స్ లైక్ కాయిల్డ్ సర్పెంట్స్ ఆఫ్ ద సీ. సో క్లాసిఫికేషన్ ఏంటంటే సైక్లోన్స్ ఏంటంటే 2 types ఆఫ్ సైక్లోన్స్ ఉంటుంది. సో సైక్లోన్స్ అనేది 2 types ఆఫ్ సైక్లోన్స్. అందులో ట్రోపికల్ సైక్లోన్స్ ఒకటి, ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్. సో ట్రోపికల్ అంటే మామూలుగా ఇప్పుడు మన ఈక్వేటర్ ఉంది కదా, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్.
సో ఈ మధ్యలో ఉండేదానికి మనం ట్రోపికల్ సైక్లోన్స్ అంటాము. దీని పైన ఉంటుంది కదా, సో దీన్ని మనం ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్ ఆర్ టెంపరేట్ సైక్లోన్స్ అంటారు దీన్ని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు రేపు క్వశ్చన్ కూడా రావచ్చు, ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్ కూడా టెంపరేట్ సైక్లోన్స్ అని అనవచ్చు అంటే ఎస్. అండ్ ఆల్సో కాల్డ్ మిడిల్ లాటిట్యూడ్ సైక్లోన్స్ అండ్ ఫ్రంటల్ సైక్లోన్స్ ఆర్ వేవ్ సైక్లోన్స్. ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్ అనొచ్చు, దాంతోపాటు టెంపరేట్ అండ్ మిడిల్ లాటిట్యూడ్, ఫ్రంటల్ సైక్లోన్ అండ్ వేవ్ cyclones. So these are the two types of cyclones, ఒకటి extra tropical and tropical cyclones. So extra tropical cyclones అంటే also called temperate cyclones or middle latitude cyclones or frontal cyclones or wave cyclones. So WMO అంటే World Meteorological Organization ఏంటంటే the term is a tropical cyclones అంటే to cover weather system in which winds exceed gale force అంటే minimum 63 km/h. సో గాలే ఫోర్స్ కనుక ఎక్సీడ్ అయితే మినిమం నార్మల్గా 63 కిలోమీటర్. సో అకార్డింగ్ టు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ యూజెస్ ద టర్మ్ ట్రోపికల్ సైక్లోన్స్ టు కవర్ వెదర్ సిస్టమ్ ఇన్ విచ్ విండ్స్ ఎక్సీడ్, సో విండ్ స్పీడ్ అనేది ఎక్సీడ్ గాలే ఫోర్స్, సో 63 km/h. సో ట్రోపికల్ సైక్లోన్స్ అనేది డెవలప్ ఇన్ రీజన్ బిట్వీన్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్, ఇందా మీరు చెప్పినట్టు ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్, సో ఇది ఈక్వేటర్ అయితే క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ 0 degree ఉంటుంది. సో ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, సో దే ఆర్ లార్జ్ స్కేల్ వెదర్ సిస్టమ్ డెవలపింగ్ ఓవర్ ట్రోపికల్ ఆర్ సబ్ ట్రోపికల్ వాటర్స్, సో వేర్ దే గెట్ ఆర్గనైజ్ ఇన్ టు సర్ఫేస్ విండ్ సర్క్యులేషన్. సో కంప్లీట్గా మామూలుగా మనం ఇప్పుడు ఇండియాలో ఎక్కువ మనం ఫేస్ చేసిన కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇటు చూసే మన తమిళనాడు, పాండిచ్చేరి అండ్ ఒడిస్సా, బెంగాల్, ఈస్టర్న్ కోస్ట్ సైడ్ చూస్తే మనం, అది వెస్టర్న్ చూస్తే మనం మహారాష్ట్ర, గోవా అండ్ గుజరాత్. సో ఇవి మనం ఎక్కువ కోస్టల్స్ సైక్లోన్స్ అని ఫేస్ చేసే స్టేట్స్. సో ట్రోపికల్ సైక్లోన్స్ అనేది డెవలప్ ఇన్ ద రీజియన్ బిట్వీన్ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ అండ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. సో దే ఆర్ లార్జ్ స్కేల్ వెదర్ సిస్టమ్ డెవలపింగ్ ఓవర్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ వాటర్స్. సో నార్మల్ ఏంటంటే వాటర్స్ పైన బే ఆఫ్ బెంగాల్ అయినా అరేబియన్ సీలో డెవలప్ అవుతుంది ఫస్ట్. సో ఇక్కడ సైక్లోన్స్ వచ్చింది అనుకో, సో ఈ సైక్లోన్స్ ఏమో వాటర్, సో డెవలపింగ్ ఓవర్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ వాటర్స్ వేర్ దే గెట్ ఆర్గనైజ్డ్ ఇన్ టు సర్ఫేస్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్. సో ఇలా సర్క్యులేషన్ వల్ల మన ఎయిర్ దీనికి కంప్లీట్గా ల్యాండ్ ఫాల్ అవుతుంది, కంప్లీట్గా ల్యాండ్ పైన. సో కంప్లీట్ ఎఫెక్ట్ అవుతుంది. సో మన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, ఇటు చూస్తే మనకు ఒడిస్సా అండ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, సో చాలా వరకు మన సైక్లోన్స్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం. దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద లార్జ్ స్కేల్ వెదర్ సిస్టమ్స్ డెవలపింగ్ ఓవర్ ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ వాటర్స్ వేర్ దే గెట్ ఆర్గనైజ్డ్ ఇన్ టు సర్ఫేస్ విండ్ సర్క్యులేషన్. సో ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్ ఏంటంటే అక్కడేమో టెంపరేట్ జోన్, హై లాటిట్యూడ్ రీజియన్స్, దో దే ఆర్ నోన్ టు ఒరిజిన్ ఇన్ పోలార్ రీజన్. సో నార్మల్గా మనం చూస్తే ఈక్వేటరు, ఇది కంప్లీట్ నార్థన్ హెమిస్ఫియర్, సో ఇక్కడ పోలార్ రీజన్, సదర్న్ హెమిస్ఫియర్. సో ఈ పోలార్ ఈ రీజన్ ఉంది కదా, సో ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్ అనేది టెంపరేట్ రీజన్ అండ్ హై లాటిట్యూడ్ రీజన్, దో దే ఆర్ నోన్ పోలార్ రీజన్. సో పోలార్ ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంటుంది, ఈ పోలార్ రీజన్ నుంచి. సో యాంటీ సైక్లోన్స్ ఏంటంటే సైక్లోన్కి అపోజిట్. సో సో అపోజిట్ సైకిల్ ఆఫ్ యాంటీ సైక్లోన్స్ ఈస్ ద అపోజిట్ సైకిల్ ఆఫ్ సైక్లోన్స్. సో ఇట్ హ్యాస్ అవుట్వర్డ్ స్పైరలింగ్. ఇందాకేమో మనం సైక్లోన్ అనేది ఇన్వర్డ్ ఉంటే, దీనికి ఇన్వర్డ్ ఉంటే, యాంటీ సైక్లోన్స్కి ఏమో అవుట్వర్డ్ స్పైరలింగ్ ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ హై ప్రెజర్ సెంటర్. అక్కడేమో లో ప్రెజర్ సెంటర్ ఉంటే, ఇక్కడేమో హై ప్రెజర్ సెంటర్. సో బోత్ ఆర్ అపోజిట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాంటీ సైక్లోన్స్ విండ్స్ రొటేట్ క్లాక్ వైజ్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. సో ఇందాక మనం డిస్కస్ చేసాము సైక్లోను, ఇప్పుడు యాంటీ సైక్లోను. సో యాంటీ సైక్లోన్స్ విండ్స్ ఏమో
సైక్లోన్ చూస్తే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది, బట్ అదే విండ్ రొటేట్ అనేది యాంటీ సైక్లోన్స్ ఏమో క్లాక్ వైజ్ ఉంటుంది. సో ఆపోజిట్. ఇది నార్థన్ హెమిస్ఫియర్. అదే సదర్న్ హెమిస్ఫియర్ అయితే విండ్ రొటేట్ అనేది క్లాక్ వైజ్ ఉంటుంది ఇన్ సైక్లోను, అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఏమో ఇన్ యాంటీ సైక్లోన్ సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది యాంటీ సైక్లోన్. సో యాంటీ సైక్లోన్ winds rotate clockwise in northern hemisphere around a center of high pressure. Anticyclones air comes in from above and sinks to the ground. సో ఎయిర్స్ అనేది పైనుంచి వచ్చి గ్రౌండ్లో సింక్ అవుతుంటుంది. సో హై ప్రెషర్ సెంటర్ జనరల్లీ హ్యావ్ ఫేర్ వెదర్. అదే మనం సో యాంటీ సైక్లోన్ ఏమో ఫేర్ వెదర్ ఉంటుంది, అదే సైక్లోన్ అయితే బ్యాడ్ వెదర్ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నార్మల్గా మనం కంపారిజన్ చూస్తే ప్రెజర్ సిస్టము, సైక్లోను, యాంటీ సైక్లోను. సో ప్రెజర్ కండిషన్ ఎట్ ద సెంటర్ చూస్తే ఇందాక మనం డిస్కస్ చేసాము, లో ప్రెజర్ కండిషన్ ఎట్ ద సెంటర్ ఇన్ సైక్లోను అండ్ హై ప్రెజర్ కండిషన్ ఎట్ ద సెంటర్. అదే ప్యాటర్న్ ఆఫ్ విండ్ డైరెక్షన్ అయితే నార్థన్ హెమిస్ఫియర్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది సైక్లోను, అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ ఉంటుంది. అదే యాంటీ సైక్లోన్ అయితే ప్యాటర్న్ ఆఫ్ విండ్ డైరెక్షన్ నార్థన్ హెమిస్ఫియర్లో సైక్లోన్ క్లాక్ వైజ్ ఉంటుంది, అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఏమో సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్యాటర్న్ ఆఫ్ విండ్ డైరెక్షన్, సైక్లోన్స్, యాంటీ సైక్లోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రోపికల్ సైక్లోన్స్ ఏంటంటే వాయిలెంట్ స్టార్మ్ ఉంటుంది. సో మనం హుదూద్ తుఫాన్ చూసాము, చాలా వరకు వైజాగ్ అంతా చాలా వరకు మోర్ దెన్ 300 km/h వరకు స్పీడ్ రావడం మీన్స్ అనేది. సో వాయిలెంట్ స్టార్మ్ దట్ ఆరిజినేట్ ఓవర్ ఓషియన్స్ ఇన్ ట్రోపికల్ ఏరియాస్. సో నార్మల్ ఓషియన్ నుంచి అవుతుంది, ఇక్కడనే ఆరిజినేట్ అవుతుంది. ఈవెన్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ అరేబియన్ సీలో ఈ ట్రోపికల్స్ అనేది సైక్లోన్ అనేది ఇక్కడనే ఆరిజినేట్ అయ్యి ల్యాండ్ పైన ఫాలో అవుతుంది. సో అది వైలెంట్ స్టార్మ్గా అవుతుంది. సో ట్రోపికల్ ఏరియాస్ అండ్ మూవ్ ఓవర్ టు కోస్టల్ ఏరియా. సో ఇందా చెప్పినట్టు ఇక్కడ ఆరిజినేట్ అయ్యి కోస్టల్ మూవ్ ఓవర్ టు ద కోస్టల్ ఏరియా, బ్రింగింగ్ అబౌట్ లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ కాస్డ్ బై వైలెంట్ విండ్స్ ఒకటి, వెరీ హెవీ రెయిన్ఫాల్ అండ్ స్టార్మ్ సర్జెస్. సో దీస్ ఆర్ ద. సో రీసెంట్ ఏంటంటే మనకు సైక్లోను ఆసాని చూసాం మనం, ఈస్టర్న్ కోస్టల్ సైడ్ చూసాము. సో ఏపీ అండ్ ఒడిస్సా, బెంగాల్, సో ఈ రీజన్లో చూసాము రీసెంట్గా. సో ట్రోపికల్ సైక్లోన్ ఏంటంటే వాయిలెంట్ స్టార్మ్ ఉంటుంది, అండ్ ఈ ట్రోపికల్స్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఓషియన్స్ అని బే ఆఫ్ బెంగాల్ ఆర్ అరేబియన్ సీలో. సో సీలో ఫస్ట్ ఈ ట్రోపికల్ సైక్లోన్ ఏర్పడి అది కంప్లీట్గా కోస్టల్ ఏరియాస్ వచ్చేసరికి లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ అవుతుంది. అంటే కంప్లీట్గా ఈ ఉన్న వైలెంట్గా విండ్ రావడము, సో విండ్ స్పీడ్ అనేది చాలా స్పీడ్ రావడం, అండ్ దాంతోపాటు హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అండ్ స్టార్మ్ సర్జెస్ రావడం. సో దీస్ ఆర్ ద ట్రోపికల్ cyclones about. And tropical cyclones are one of the most devastating natural calamities in the world. సో ఇది సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు మనం రీసెంట్గా చూస్తూ ఉంటాం, హుదూద్ తుఫాన్ వల్ల ఎంతవరకు ఏపీ చాలా వరకు మనకు ఇబ్బంది అంటే కంప్లీట్గా ఈ తుఫాన్ ఈ సైక్లోన్స్ వల్ల చాలా వరకు ఎఫెక్ట్స్ అయింది ఉన్న ఏపీలో. సో అదొకటి. అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సాలో రీసెంట్గా ఒక మేజర్ సైక్లోన్లో చూసాం మనం. సో ట్రోపికల్ సైక్లోన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవాస్టేటింగ్ న్యాచురల్ కెలామిటీస్ ఇన్ ద వరల్డ్. సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రోపికల్ సైక్లోన్స్ అనేది ఆరిజినేట్ అయ్యేది ఇంటెన్సిఫై ఓవర్ వార్మ్ ట్రోపికల్ ఓషియన్స్. సో బే ఆఫ్ బెంగాల్ అయినా ఈవెన్ అరేబియన్ సీ ఏంటంటే, సో ఈ ట్రోపికల్ ఇక్కడ ఉన్న వాటర్ ఏంటంటే కంప్లీట్గా వార్మ్ ట్రోపికల్ ఓషియన్స్ ఇదంతా. సో ఇక్కడ ఎవాపరేట్ అయిన దాని తర్వాత మనకు సైక్లోన్స్గా రావడం. సో ట్రోపికల్ సైక్లోన్స్ ఆరిజినేట్ అండ్ ఇంటెన్సిఫై ఓవర్ వార్మ్ ట్రోపికల్ ఓషియన్స్. ద కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ అండ్ ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ట్రోపికల్ స్టార్మ్స్. సో ట్రోపికల్ సైక్లోన్స్ ఆరిజినేట్ అవ్వాలంటే దానికి క్రైటీరియా ఏంటంటే సీ సర్ఫేస్ విత్ టెంపరేచర్ ఎలా హయ్యర్ దెన్ 27 degrees ఉండాలి. సో లార్జ్ సీ సర్ఫేస్ ఉండాలి, విత్ టెంపరేచర్ ఏమో 27 degrees ఉండాలి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రేపు క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు. సో ట్రోపికల్ సైక్లోన్స్ క్రైటీరియా అంటే సో లార్జ్ సీ సర్ఫేస్ ఉండాలి విత్ టెంపరేచర్ హయ్యర్ దెన్ 27 degrees centigrade, ప్రెజెన్స్ ఆఫ్ కోరియలిస్ ఫోర్స్.
సో దీన్ని అపరెంట్ ఫోర్స్ కూడా అంటారు. సో ప్రెజెన్స్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్. సో కోరియోలిస్ ఫోర్స్ అనేది ఈక్వేటర్ దగ్గర 0 ఉంటుంది. సో ఇక్కడ ఉండదు, ఎందుకు స్ట్రైట్ లైన్ ఉంటుంది కాబట్టి. సో ఈక్వేటర్ దగ్గర కోరియోలిస్ ఫోర్స్ ఉంటుంది అంటే ఉండదు. సో లార్జ్ ఎట్ పోలార్ రీజియన్. సో పోలార్ రీజియన్ దగ్గర లార్జ్ ఉంటుంది కోరియోలిస్ ఫోర్స్ అనేది. సో స్మాల్ వేరియేషన్ ఇన్ ద వర్టికల్ స్పీడ్ విండ్ స్పీడ్, ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్ లో ప్రెజర్ ఏరియా ఆర్ లో లెవెల్ సైక్లోనిక్ సర్క్యులేషన్. సో నార్మల్గా ఏంటంటే స్మాల్ వేరియేషన్ ఇన్ ద వర్టికల్గా విండ్ స్పీడ్ ఉండాలి, స్మాల్ వేరియేషన్. సో స్మాల్ వేరియేషన్ ఇన్ వర్టికల్ విండ్ స్పీడ్ అండ్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్ లో ప్రెజర్. సో ఇక్కడ ఏంటంటే వీక్ లో ప్రెజర్ ఉండాలి ఏరియా అండ్ లో లెవెల్ సైక్లోనిక్ సర్క్యులేషన్. సో లో లెవెల్ సైక్లోనిక్ సర్క్యులేషన్. సో దాని తర్వాత అప్పర్ డైవర్జెన్స్, ఇలా డైవర్జెన్స్ అయిపోవాలి. సో అప్పర్ డైవర్జెన్స్ అబోవ్ సీ లెవెల్. సో నార్మల్ ఫస్ట్ ఏంటంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి అండ్ లార్జ్ సీ సర్ఫేస్ ఉండాలి, టెంపరేచర్ ఏమో 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి అండ్ ప్రెజెన్స్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్ ఉండాలి. సో ప్రెజెన్స్ ఆఫ్ కోరియోలిస్ ఫోర్స్ ఉండాలి. అండ్ సో దీని తర్వాత స్మాల్ వేరియేషన్. సో ఇలా స్మాల్ వేరియేషన్ వర్టికల్ విండ్ స్పీడ్ ఉండాలి అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్ లో ప్రెజర్. సో ఇక్కడ వీక్ లో ప్రెజర్ ఉంది కదా, సో దీనివల్ల ఏంటంటే డైవర్జెంట్ అయిపోవాలి, కన్వర్జెంట్ ఇట్లా వెళ్ళిపోవాలి. సో ఇది డైవర్జెన్స్ ఆఫ్ అబోవ్ సీ లెవెల్ సిస్టమ్. సో మనం నార్మల్గా ఇది చూస్తే వర్టికల్ సెక్షన్ ఆఫ్ ద ట్రోపికల్ సైక్లోన్ చూస్తే ఇక్కడ మనం ఫిగర్లో, సో డైరెక్షన్ ఆఫ్ ద స్టార్మ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఇక్కడ ఏర్పడితే కంప్లీట్గా ఇలా డైవర్షన్ అవుతుంది చూడండి ఒకసారి. సో ఇది అవుట్ఫ్లో. సో ఇక్కడ అవుట్ఫ్లో. సో సబ్సిడైజింగ్ వార్మ్ ఎయిర్ అనేది ఇక్కడ అవుతుంది. అండ్ మన 15 డిగ్రీస్ కిలోమీటర్ అంటే ఈక్వేటర్ నుంచి చూస్తే మనం 15 డిగ్రీస్ కిలోమీటర్. సో ఇది ట్రోపోపౌస్ ఇక్కడ. అండ్ ఇది కంప్లీట్గా అన్డిస్టర్బ్డ్ విండ్. సో ట్రోపోపౌస్ స్టీరింగ్ విండ్ ఫ్లో. సో మనం రెయిన్ఫాల్ ఏదైతే ఉందో అంటే 3 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్, 9 కిలోమీటర్. సో ఇక్కడ మనం కుములంబస్ రెయిన్ఫాల్ అంటే మనం ఎంతవరకు ఏ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ అయిందండి, నింబస్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ అని. సో ఈ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ చూస్తున్నాం మనం. సో రెయిన్ బ్యాండ్స్ అని. సో దీస్ ఆర్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్టార్మ్ అండ్ వర్టికల్ సెక్షన్ ఆఫ్ ద ట్రోపికల్ సైక్లోన్స్. సో నార్మల్గా నామిక్లేచర్ ఆఫ్ ట్రోపికల్ సైక్లోన్స్ ఏంటంటే రీసెంట్గా ఇది ఫినామినా ఇది. సో ప్రాసెస్ ఆఫ్ నేమింగ్ సైక్లోన్స్ ఇన్వాల్వ్ సెవరల్ కంట్రీస్ ఇన్ రీజన్ అండ్ ఇట్స్ డన్ అండర్ ద ఏజెస్ ఆఫ్ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్. సో రీసెంట్గా ఫినామినల్ ఇది. అండ్ ఈ నేమింగ్ అంటే ఇప్పుడు ఇయర్లో 2-3 సైక్లోన్స్ వస్తే వాళ్ళ నేమింగ్ ఇవ్వడము. సో అది డిపెండ్స్ అని ఏంటంటే సెవరల్ కంట్రీస్ ఇన్ ద రీజన్. సో ఏదైతే కంట్రీస్ ఉన్నాయో దాని రీజన్ అండ్ ఈస్ డన్ అండర్ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్, అండర్ ఏజెస్ ఆఫ్ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇండియన్ ఓషన్ రీజన్ చూస్తే, సో ఇండియన్ ఓషన్ రీజన్లో కనుక చూస్తే ద ఫార్ములా ఫర్ నేమింగ్ సైక్లోన్స్ ఆర్ అగ్రీడ్ అపాన్ 2004. సో ఈ ఇండియన్ ఓషన్ రీజన్ ఏంటంటే 8 కంట్రీస్ ఉన్నాయి. అందులో బంగ్లాదేశ్ ఒకటి, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. సో ఆల్ కాంట్రిబ్యూటెడ్ ఎ సెట్ ఆఫ్ నేమ్స్ విచ్ ఆర్ అసైన్డ్ సీక్వెన్షియల్లీ వెన్ ఎవర్ ఏ సైక్లోన్ స్టార్మ్స్ డెవలప్. సో ఈ కంట్రీస్ ఏంటంటే కాంట్రిబ్యూట్ చేస్తుంది నేమ్స్ అనేది ఇవ్వడము విచ్ ఆర్ అసైన్డ్ సీక్వెన్షియల్లీ వెన్ ఎవర్ సైక్లోన్స్ అనేది స్టార్మ్ అనేది డెవలప్ అవడం. సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండర్ ఏజెస్ ఆఫ్ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్. సో ఇండియన్ ఓషన్ రీజన్లో చూస్తే ఫార్ములా చూస్తే ఈ నేమింగ్ సైక్లోన్స్ని ఇవ్వడం అనేది 2004లో స్టార్ట్ చేశారు. 2004లో. సో 8 కంట్రీస్లో చూస్తే మనం బంగ్లాదేశ్ ఒకటి, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. సో 8 కంట్రీస్, బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్. సో ఈ 8 కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఫర్ సెట్ ఆఫ్ నేమ్స్ కోసము అసైన్డ్ సీక్వెన్షియల్లీ వెన్ ఎవర్ సైక్లోన్ స్టార్మ్ అనేది డెవలప్ అవడం. సో రీసెంట్గా ఏంటంటే సైక్లోన్ అసాని. సో ఇది రీసెంట్గా చూసాము. సో దీనికి నేమింగ్ ఇచ్చింది ఎవరంటే శ్రీలంక కంట్రీ. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇండియాలో మన ఇండియన్ ఓషన్ రీజన్లో నేమ్స్ ఆఫ్ సైక్లోన్ చూస్తే ఒకటి హుదూద్ తుఫాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ చూసాము. తిత్లీ తుఫాను అంటే హుదూద్ సైక్లోను, తిత్లీ సైక్లోను అండ్ హితాయ్ సైక్లోను, ఫానీ సైక్లోను,
వాయు సైక్లోను, అంపాన్ సైక్లోను. సో అమంగ్ ద నేమ్స్ ఆఫ్ సైక్లోన్స్ ఇండియన్ ఓషన్ రీజన్. సో ఎక్కువ ఎఫెక్ట్ అయిందంటే హుదూ తుఫాను మనం చూసాము. హుదూ సైక్లోన్ అనేది వైజాగ్, ఏపీ ఎక్కువ ఫేస్ చేశారు. అండ్ ఫానీ చాలా వరకు మేజర్ సైక్లోన్స్ ఎఫెక్ట్ అయింది. అండ్ ఆంపాన్ అని ఇది వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా ఇది మేజర్ సైక్లోన్ చాలా వరకు వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశాలో చాలా వరకు ఫేస్ చేశారు. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. సో వరల్డ్ వైడ్ టెర్మినాలజీ ఆఫ్ ట్రోపికల్ సైక్లోన్స్ ఏంటంటే గివెన్ మెనీ నేమ్స్ ఇన్ డిఫరెంట్ రీజన్ ఆఫ్ ద వరల్డ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రోపికల్ రీజన్ అయితే చూసేమో మనం సైక్లోన్స్ అంటున్నాం. సో అదే వరల్డ్ వైడ్ టెర్మినాలజీ ఉంటుంది ట్రోపికల్ సైక్లోన్స్కి. చైనా సీ అండ్ పసిఫిక్ ఓషన్లో చూసేదంటే దాన్ని టైఫోన్స్ అంటారు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు టైఫోన్స్ ఎట్ సైడ్ ఉందంటే చైనా సీ. సో చైనా సీ అండ్ పసిఫిక్ ఓషన్. సో దీన్ని టైఫోన్స్ అంటారు. హరికేన్స్ ఏమో వెస్ట్ ఇండియన్స్ ఐలాండ్స్ అండ్ కరేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్లు. సో నార్మల్గా మనం అడవచ్చు. సో పసిఫిక్ ఓషన్లో వచ్చే సైక్లోన్స్ ఏంటంటే అది టైఫోన్స్. సో వరల్డ్ వైడ్ టెర్మినాలజీ ఆఫ్ ట్రోపికల్ సైక్లోన్స్. అండ్ అదే అట్లాంటిక్ ఓషన్లో అయితే హరికేన్స్. సో ఎక్కడ ఉందంటే అది వెస్ట్ ఇండియన్స్ ఐలాండ్స్ ఇన్ కరేబియన్ సీ. అదే టొర్నాడోస్ ఏమో గ్యూనియా ల్యాండ్స్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా అండ్ సదర్న్ యూఎస్ఏ. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నేమింగ్స్ అనేది మరి జోగ్రఫీలోగా రావచ్చు, మనకు ఈవెన్ గ్రూప్ 1లో రావచ్చు, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని రావచ్చు. సో ఇలా టొర్నాడోస్ అని ఇవ్వడం. సో గ్యూనియా ల్యాండ్స్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా అండ్ సదర్న్ యూఎస్ఏ, గ్రూప్ 2, గ్రూప్ 1. సో విల్లీస్ అనేది నార్త్ ఈస్టర్న్ ఆస్ట్రేలియా. అండ్ ట్రోపికల్ సైక్లోన్స్ అనేది ఇండియన్ ఓషన్. సో దీస్ ఆర్ ద ట్రోపికల్ సైక్లోన్స్ నేమింగ్స్ ఇన్ డిఫరెంట్ టర్మినాలజీస్. సో మనం మ్యాప్లో చూసే దీన్ని ఈజీగా ఏంటంటే ఇక్కడ మనం సైక్లోన్ చూస్తున్నాము, సైక్లోన్స్. సో ఇది ఇండియన్ ఓషన్ రీజన్. టైఫూన్స్ ఏమో మనం ఇందాక మనం ఈస్ట్ చైనా సీ చూసాము అండ్ పసిఫిక్ ఓషన్. సో ఇక్కడ టైఫూన్స్. సో అట్లాంటిక్లో చూసి ఏంటంటే హరికేన్స్ అండ్ ఈక్వేటర్ ఇక్కడ. అండ్ హరికేన్స్ అనేది ఇక్కడ చూసాము మనం. సో హరికేన్స్ అండ్ ఇక్కడ సైక్లోన్స్ అండ్ టైఫూన్స్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ ట్రోపికల్ రీజన్లో చూస్తే ఈ ట్రోపికల్ సైక్లోన్స్ అనేది అక్టోబర్, మే ఇక్కడి నుంచి వస్తుంటుంది. అండ్ ఇది ఆస్ట్రేలియా. అది ఇండియన్ ఓషన్ అయితే అక్టోబర్, మే. సో ట్రోపికల్ సైక్లోన్స్. సో ట్రోపికల్ సైక్లోన్స్. టైఫూన్స్ ఏమో ఏప్రిల్, జనవరిలో ఉంటుంది మోస్ట్లీ. సో పసిఫిక్ ఓషన్లో. అండ్ హరికేన్స్ ఏమో జూన్ టు నవంబరు. ట్రోపికల్ సైక్లోన్స్ ఇక్కడైతే రేర్ ఇన్ సదర్న్ అట్లాంటిక్. అండ్ హరికేన్స్ ఏమో మే, నవంబర్. సో దీస్ ఆర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ ట్రోపికల్ రీజియన్. సో ఇంతవరకు మనం సైక్లోన్స్ గురించి డిస్కస్ చేశాము. సో అందులో ఫస్ట్ ఏంటంటే రీసెంట్గా మన మడగాస్కర్లో 4 సైక్లోన్స్ బ్యాక్ టు బ్యాక్ 4 సైక్లోన్స్ వచ్చింది. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే 𝗵𝗁𝗺 ఒకటి, అండ్ ట్రోపికల్ స్టార్మ్ అనా ఒకటి, ట్రోపికల్ స్టార్మ్ డుమాక్ ఒకటి, అండ్ సైక్లోన్స్ 𝗵𝗏. సో దీస్ ఆర్ ద 4 సైక్లోన్స్. సో సైక్లోన్స్ టాపిక్స్ డిస్కస్ చేసాం మనం. ఎయిర్ సర్క్యులేట్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. సో సైక్లోన్స్ అనేది వైలెంట్ స్టార్మ్ ఉంటుంది అండ్ బ్యాడ్ వెదర్ కింద ఉంటుంది. సో ఈ సైక్లోన్స్ అనేది ఇన్వార్డ్ ఎయిర్ సర్క్యులేషన్. అదే యాంటీ సైక్లోన్ అయితే అప్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్. సైక్లోన్స్ అనేది లో ప్రెజర్ ఏరియాలో ఉంటుంది, అది కూడా ఈ ఇన్వార్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది. అది యాంటీ సైక్లోన్ అయితే హై ప్రెజర్ ఏరియా. సో మనం సైక్లోన్స్ డిస్కస్ చేసాము. అండ్ ట్రోపికల్ సైక్లోన్స్, క్రికెట్ అండ్ 2 టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ అనేది. సో ట్రోపికల్ సైక్లోన్స్ అండ్ ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్. సో ఎక్స్ట్రా ట్రోపికల్ సైక్లోన్స్ అనేది మనం ఆల్సో కాల్డ్ టెంపరేట్ సైక్లోన్స్ అండ్ మిడిల్ లాటిట్యూడ్ సైక్లోన్స్ అండ్ ఫ్రంటల్ సైక్లోన్స్ అండ్ వేవ్ సైక్లోన్స్. దాంతోపాటు మనం డిస్కస్ చేసాము నేమింగ్ ఇవ్వడము. సో అండర్ ఏజెస్ ఆఫ్ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్. సో 8 కంట్రీస్ చూసాము, అందులో ఇండియా కూడా ఒక పార్ట్. సో అది డిస్కస్ చేసాము. అండ్ డిఫరెంట్ టెర్మినాలజీస్ ఆఫ్ ట్రోపికల్ సైక్లోన్స్ చూసాము. హరికేన్స్ అని, టైఫూన్స్ అని, విల్లీస్ అని. దీస్ ఆర్ ద టెర్మినాలజీస్.